హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు వీడియో అయితే టీతో స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగే ఫస్ట్ టీ పెట్టుకుని బయటను కూర్చున్నాను. కోడి పిల్లల్ని కాసేపు బయట వదులుదామని చెప్పి. ఇంక ఈరోజు శ్రీరామనవమి నేను ఎలా చేసుకున్నాను అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో కొంచెం పనులుండి వీడియోస్ అయితే నేను ఎడిటింగ్ చేయట్లేదు, అందువల్ల వీడియోస్ మీకు లేట్గా వస్తున్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ రోజు ఫస్ట్ టీ తాగిన తర్వాత మార్నింగే బట్టలు ఉతికేసాను ఆరేయడానికి. డాబా మీదకి వచ్చేసరికి మా ఇంటి ముందు చేను కోసేస్తున్నారు అన్నమాట. సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఇక్కడైతే చిన్న క్లిప్ తీశాను. ఇదివరకైతే మనుషులు కోసినప్పుడు చాలా పని ఉండేది. కొయ్యడం, మళ్ళీ ఆ పర ఆరే వరకు ఉంచి మళ్ళీ కట్టే ధాన్యం వెళ్ళే వరకు చాలా పని ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే కోత అయిపోతుంది, చాలామందికి ధాన్యం కూడా వెళ్ళిపోతుంది. ఆరబెట్టుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి కొంతమంది ఆరబెట్టి కూడా అమ్ముకుంటారు. ఇంక ఈ తోటకూర ఇదివరకు ఒక మొక్క వచ్చింది, దాన్ని ఇంకా మేము కొయ్యలేదు. దాని నుంచి విత్తనాలు పడి దాని అంతటా అవే వచ్చేసినాయి అన్నమాట, మేము అసలు వేయకుండానే. కానీ ఎంత బాగా వచ్చింది. అదే మనం కనుక గింజలు వేసామంటే అసలు సరిగ్గా గ్రోత్ ఉండదు, ఉన్న పురుగు తినేస్తుంది. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఈ మధ్య డాబా మీదకి రావట్లా, బట్టలు కింద ఆరేస్తున్నాను కదా. ఆ రోజు వెళ్ళాను, చూస్తే చాలా బాగుందన్నమాట. ఇంకో 2-3 రోజుల్లో మనం కోసేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పానకం కలిపేస్తున్నాను. శ్రీరామనవమి అంటే ఖచ్చితంగా పానకం ఉండాలి. మనం బయటికి వెళ్ళి గుళ్ళు దగ్గర పానకాలు పోస్తే తెచ్చుకుంటాం కదా, అందుకంటే ముందు మన ఇంట్లో ముందు మన చేతితో చేసి రాముడికి పెట్టాలి కదా. ఇక్కడైతే నేను పానకం కలుపుతున్నాను, అలాగే వడపప్పు. మా చిన్నప్పుడు అయితే గుడి దగ్గర రావి చెట్టు ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అక్కడ పోసేవారన్నమాట బాటిల్స్. పానకం పోయడం స్టార్ట్ చేయకుండానే అక్కడికి వెళ్ళి నించుని ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా అలాగే పోస్తున్నారు ప్రతి గుళ్ళో కూడా. మా అబ్బాయి కూడా వెళ్ళాడు ఆ రోజు. ఇంక ఇక్కడ నేను అయితే కొంచెం ఎక్కువ పానకమే కలిపాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. మా జీదు కూడా తాగుతాడు, అందుకని చెప్పి ఎక్కువ పానకం కలుపుకున్నాను. ఇంకా పానకం అయితే జస్ట్ బెల్లం చితగ్గొట్టు వేసేసి అందులో వాటర్, కొంచెం మిరియాలు, యాలక్కాయ పొడి వేసాను, అంతే. పానకం చాలా ఈజీ కలపడం. ఇంకా వడపప్పు కోసం అయితే పెసరపప్పును నానబెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మర్చిపోయానమాట పెసరపప్పు, తర్వాత గుర్తొచ్చింది పానకం వడపప్పు పెడతారని. చాలామంది చలిముడి కూడా పెడతారు, బట్ నేనైతే చలిముడి అయితే చేయలేదు. పానకం వడపప్పు పెట్టేశాను. మీరైతే శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. చాలామంది గుళ్ళకి కూడా వెళ్తూ ఉంటారు. నేనైతే ఈ ఊర్లో 1 సంవత్సరమేమో వెళ్ళాను అంతే గుడికి, మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజు కళ్యాణం జరిగిన తర్వాత భోజనాలు కూడా ఉంటాయి. ఇక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు. మాకు కొంచెం గుళ్ళు దూరం అని చెప్పి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా ఊర్లో ఉండడం అయితే 2-3 రామాలయాలు ఉన్నాయి. నేను ఒక రామాలయానికి ఏమో 1 సంవత్సరం మాత్రమే వెళ్ళాను. ఈసారి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. చాలామంది ఏమో ఇంకా పొద్దుటే వెళ్ళొచ్చేసారు, నాకేమో అప్పటికి పని అవ్వలేదు, అందుకని చెప్పి నేనైతే వెళ్ళలేదు. ఇంకా టీవీలోనే మనకి భద్రాచలం నుంచి లైవ్ వస్తుంది కదా, అది పెట్టేసుకున్నాను. ఇంకా అదే చూశాను. అలాగే ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను నాకు వచ్చినట్టుగానే. నేను ఇలా పూజ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, అదేంటి మా ఇంట్లో రామ్ పరివార్ లేదు అని. ఎందుకో తెలీదు, రామ్ పట్టాభిషేకం మా ఇంట్లో లేదు అని నాకు ఇప్పుడు దాకా అనిపించలేదు. ఆ రోజు పూజ చేస్తుంటే అనిపించింది మాట, ఎందుకు నేను తీసుకోలేదు అని. అంటే మా ఇంట్లో కృష్ణుడి ఫోటో కూడా లేదు. అంటే కృష్ణుడిది మామూలుగా దేవుడి పెట్లో లేదు, కానీ హాల్లో సెల్ఫ్లో పెట్టాను నేను. మామూలుగా ఉంటాయి కదా విగ్రహాలు అలాంటివి, అంతేగాని ఫొటోస్ లేవు అన్నమాట. కృష్ణుడిది కూడా ఎప్పుడు అనిపించిందంటే, మనం కార్తీక మాసంలో పూజ చేసుకుంటాం కదా, ఆ టయాన్ని అనిపించింది, అరే కృష్ణుడి ఫోటో ఉంటే బాగుంటుందని. మళ్ళీ ఈరోజు పూజ చేస్తుంటే అనిపించింది, రాముడి ఫోటో ఎందుకు లేదు మన ఇంట్లో అని చెప్పి. ఈసారి భీమవరం వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఒక చిన్న ఫోటో. అది దేవుడి పెట్టి చిన్నది కాబట్టి ఎక్కువ ఫొటోస్ అయితే ఏం పట్టవు, అందుకే నేను చాలా తక్కువ ఉంటాయి. ఈసారి మాత్రం వెళ్ళినప్పుడు ఒక చిన్న ఫోటో తెచ్చి పెట్టుకోవాలి. ఎక్కువ ఫొటోస్ పెట్టినా మళ్ళీ దేవుడి గూడు ఇరుగ్గా అనిపిస్తుంది, అందుకని చెప్పి చాలా తక్కువ ఫొటోసే ఉంటాయి. ఒకవేళ ఏదన్నా పెద్ద పూజలు అనుకుంటే పీట కింద నేను దీపాలు అవిని ఒక
పీట లాంటిది వేసి దాని మీద ప్రసాదాలు ఇవన్నీ పెడతాను. ఇంక ఈరోజు మాత్రం జస్ట్ దేవుడి గుట్లోనే ఇంకా నేను దీపము అలాగే ప్రసాదాలు కూడా పెట్టేశాను. ఇంకా పానకం వడపప్పు పెట్టేసి అరటిపళ్ళు కొబ్బరికాయలు పెట్టేశాను. ఆ తర్వాత మామూలుగా అయితే మామిడికాయ పులిహోర కలుపుకుందామని చెప్పి అనుకున్నాను, కానీ సరే ఇంకా మనం ఏ ఫెస్టివల్ అయినా పులిహోరే కలుపుతున్నాను కదా అని చెప్పి టమాటా రైస్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఊర్లో భోజనాలు కాబట్టి ఈయన భోజనాలకు వెళ్ళిపోయారు. ఇంక నేను జీతూయే కాబట్టి టమాటా బాత్లా చేసేసుకుందాం అని చెప్పి జస్ట్ టమాటాలు కట్ చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగుంటుందని చెప్పి ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఒక పాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ నేను కొంచెం ఎక్కువ వేసేసాను, కొంచెం తక్కువ వేసుకోవాలి. కాకపోతే ఇలా వంచినప్పుడు ఎక్కువ పడిపోయింది. ఇంకా ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను, పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసి ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి అయితే వేగనివ్వాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, ఒక యాలక్కాయ అలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను. అలా రెడీ చేసుకోవడం వల్ల మనం ఎలా అయినా చేసుకుని ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఒకసారి వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. ఇక్కడ నేను 3-4 టమాటాలు తీసుకున్నాను. మీకు ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ టమాటాస్ కూడా తీసుకోవచ్చు. దీనికి టమాటాలు ఎక్కువ వేసుకునే కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వరకు టమాటాలు అంటే పులుపు ఉండేవి, ఇప్పుడు ఈ టమాటాలు అసలు పులుపే ఉండట్లేదు. కాబట్టి కొంచెం ఎక్కువే కానీ తీసుకోండి. ఇక్కడ టమాటాలు కూడా వేసిన తర్వాత టమాటాలో వాటర్ అంతా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి, మధ్యలో కలుపుతూ ఉండండి. నేను మూత పెట్టి బయటికి వెళ్ళాను, ఇది అడుగున అంటుకుపోయింది. మీరు మాత్రం కలుపుకుంటూనే ఉండండి, లేకపోతే ఇది త్వరగా అంటుకుపోతుంది. ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే వేసుకోవచ్చు. మేము కొంచెం కారం తింటాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసాను. అంటే నేను పచ్చిమిరకాయలు కూడా తక్కువ వేసాను కాబట్టి మీరు మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి, కారం పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రైసు పొడి పొడిలు ఆడాలని చెప్పి నేను ఒకసారి కలుపుతున్నాను. ఈ టమాటా బాత్ 2 రకాలుగా చేసుకోవచ్చు. మనం ఇలా తాలింపు పెట్టిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుని బియ్యం వేసుకుని ఉడికించుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఉడికించిన రైస్ని కూడా మనం కలుపుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ ఆ టైప్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా. ఇక్కడైతే నేను రైస్ మామూలుగానే కుక్ చేసేసుకున్నాను, ఎందుకంటే తింటే పెరుగన్నం కూడా ఉండాలి కాబట్టి నేను రైస్ ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఎంత కావాలంటే అంత రైస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ కూడా మనం కలిపిన తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంక ఇదైతే బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మీకు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకుంటే కొంచెం రైస్ తక్కువ వేసుకోండి. లేదు మాకు ఇంత స్పైసీ అయ్యి తినము అనుకుంటే మీరైతే రైస్ ఎక్కువ వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా దీని అయితే కలుపుకోవచ్చు. కొంచెం కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని కలిపేసుకోండి బాగా. ఇక్కడైతే ఎమ్మి టమాటా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు రెగ్యులర్గా కర్రీస్ తిని బోర్ కొట్టినా, లేదు టైం లేదు అనుకున్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా రోజు వేడివేడిగా టమాటా రైస్ అయితే తినేసాము. ఆ తర్వాత మా అబ్బాయి స్కూల్ నుంచి బుక్స్ తీసుకొచ్చాడు ముందు రోజు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి, 5th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అన్ని బుక్స్ ఇచ్చేసారు మేడం. ఇప్పుడు ఇవన్నీ మనకు ఒక సెల్ఫ్లో పడతాయి, అన్ని బుక్స్ ఉన్నాయి చూడండి మీరు. ఏం బుక్? టేబుల్స్ బుక్స్. ఏంటి రావట్లేదు అందులోంచి? అన్ని బుక్స్ ఉన్నాయనా? మరి అన్ని బుక్స్ బాగానే తోసావు అందులోకి.
మొత్తం అన్ని బుక్స్ ఇచ్చారా? సిక్స్త్ క్లాస్ కూడా ఇదే బ్యాగా? సరిగ్గా 40 బుక్స్ ఉన్నాయా? 40 డైరీతో 41 ఉన్నాయా? ఓకే సరే. మామూలుగా అయితే స్కూల్లో ఉంటాయి, ఇంకా క్లాస్ అయిపోయింది కాబట్టి అన్ని బుక్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ఈ బుక్స్ని మనం ఒక సెల్ఫ్లో సర్దేసి ఒక రఫ్ నోట్స్ బుక్, డైరీ ఇలాగా 2-3 బుక్స్ పెడితే సరిపోతుంది. ఇంకా రోజు మధ్యాహ్నం ఇంకా పువ్వులు రాలిపోతున్నాయని చెప్పి నేను కనకాంబరాలు అయితే కోసేసాను. వేసవకాలం వచ్చిందంటే కనకాంబరాలు ఎక్కువ విడుస్తూ ఉంటాయి, అలాగే రాలిపోతూ ఉంటాయి కూడా. ఇంకా అందుకని చెప్పి రోడ్డు మీద రోజు రాలిపోతున్నాయి చాలా పువ్వులు, అందుకని మొత్తం అన్ని కోసేసాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేసాము. ఇంకా ఈ పూలైతే మాల కట్టాలి. ఇంకా పొద్దుట దేవుడి దగ్గర పెట్టిన పానకం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, చీమలవి ఎక్కేస్తాయని చెప్పి. ఇంకా రైస్ పొద్దుట చేయగా ఇంకా రైస్ ఉండిపోయింది. ఇంకా ఇది ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీని గురించి అయితే నేను అసలు చెప్పను. ఇంకా టమాటా రైస్ కూడా కలిపాను కదా, అది కూడా ఇంకా ఉంది. ఇంకా తర్వాత మల్లెపూలు మొగ్గలు వస్తున్నాయి కానీ ఇలా పురుగు పడుతున్నట్టున్నాయి, అందుకని చెప్పి అవన్నీ కూడా కోసాము. మళ్ళీ కోస్తే కొత్త చిగురు వచ్చి మళ్ళీ పూలు ఇడుస్తుంది కదా అని. అంతే, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.